Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya friends. Armored Vehicles Nigam Limited AVNL అంటారు ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆయుధాల తయారీ కర్మాగార కేంద్రాలు ఉంటాయి కదా. సో ఆయుధాలు కూడా ఎక్కడో ఒక ప్లేస్లో తయారు చేస్తూ ఉండాలి కదా. అలాంటి ఒక ప్లేస్ మన తెలుగు స్టేట్స్లో ఉంది ఫ్రెండ్స్. ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ తెలంగాణలో కూడా ఉంది. సో దాంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆయుధాలన్నీ అంటే డిఫెన్స్ కింద వస్తాయి కాబట్టి ఎట్లాంటి డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో పనిచేయాలి అనుకుంటుంటే మాత్రం వెంటనే ఈ వీడియోని అయితే చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వెంటనే నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. అలాగే మీకు అప్లై ప్రాసెస్ కూడా వీడియో చివరిలో తప్పకుండా ఉంటుంది. అండ్ మీకు ఎటువంటి నోటిఫికేషన్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఛానల్లో ఉన్న వీడియో సెక్షన్లోకి వెళ్ళినట్టయితే క్విక్గా ఒక్కసారి చేతి చూపిస్తాను. చూడండి, చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఇలా రకరకాల నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటికీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి, మిస్ చేసుకోవద్దు ఎవరు. సో అదేవిధంగా ఇప్పుడైతే వచ్చేసి షార్ట్స్ రూపంలో కూడా మేము పెడుతుంటాం, పోస్టుల రూపంలో, కమ్యూనిటీ పోస్టుల రూపంలో పెడుతూ ఉంటాము. ఇవన్నీ యూస్ఫుల్ ఉంటాయి కంటెంట్ అంతా. సో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి, చెక్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ దీనికి ఏం పొజిషన్స్ పడ్డాయో ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్లో క్లియర్గా చూసేద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఎగ్జామినర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫిట్టర్ జనరల్ మీద 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈచ్ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎస్టీ కేటగిరీకి మాత్రం ఎటువంటి పొజిషన్స్ లేవు. బట్ ఎస్టీ వాళ్ళు అన్రిజర్వ్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి. అండ్ ఇలా కిందకైతే వచ్చినట్టయితే కింద క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ఎగ్జామినర్ ఇంజనీరింగ్ అయితే ఇక్కడ చూడండి, ఎన్ఏసి ఎన్టీఎస్ నుంచి ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ చేసి అయితే ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ కన్సర్న్డ్ ఏరియాస్లో అయితే ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫిట్టర్ జనరల్ కూడా మీరు ఫిట్టర్ జనరల్ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ టూల్ డై మేకర్ మీద మీరు క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే మీకు 2 years కన్సర్న్డ్ ఏరియా మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీకు అబౌట్ డ్రాయింగ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ స్పెసిఫికేషన్స్ దగ్గర మీకు కంపల్సరీగా క్యాపబిలిటీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ షెల్ బీ స్పెసిఫైడ్ ఫర్ ఈచ్ పోస్ట్ అయితే ఇచ్చారు. సో కంపల్సరీగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. కంపల్సరీగా ఏజ్ అనేది 18 to 30 years దాటైతే ఉండకూడదని క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే రెమ్యూనరేషన్ జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ఎగ్జామినర్ ఇంజనీరింగ్కి 21,000, ఫిట్టర్ జనరల్ కూడా 21,000 అయితే ఇస్తున్నారు. ఇక ఇక్కడ బేసిక్ పే, స్పెసిఫిక్ అలవెన్సెస్, యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అదర్ బెనిఫిట్స్ అయితే అమౌంట్ ఆఫ్ 3,000 per month మీటింగ్ ఆల్ దేర్ రిక్వైర్మెంట్స్ ఇంక్లూడింగ్ మెడికల్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ప్రీమియం, కన్వీనియన్సెస్, టెలిఫోన్ ఫెసిలిటీస్ అన్నీ కింద 3,000 ఎక్స్ట్రా కూడా ఇస్తామని చెప్తున్నారు. సో బేసిక్ పే, డియరెన్స్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ పిఎఫ్ షెల్ బి డిడక్టెడ్ యాజ్ పర్ ద అని చెప్పేసి ఈపీఎఫ్ఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పిఎఫ్ కూడా మీకు డిడక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వచ్చేసి అప్లై చేసుకోండి. షార్ట్ లిస్టింగ్ అయితే వచ్చేసి ఓన్లీ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రేడ్ టెస్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ అయితే ఏం మెన్షన్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ వీళ్ళు చెప్పిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి అయితే డైరెక్ట్ ట్రేడ్ టెస్ట్ అయితే పిలుస్తారు. ఇక్కడైతే క్లియర్గా అయితే ద అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ ద రెస్పెక్ట్ టుగెదర్ విత్ రిక్వైర్డ్ షుడ్ బి సెంట్ ఓన్లీ త్రూ ఆర్డినరీ పోస్ట్ అండ్ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం డిస్టిక్, సంగారెడ్డి, తెలంగాణ అయితే ఇచ్చారు. సో దీనికి మాత్రం మీరు అప్లై చేయాలి, అప్లికేషన్ ఫామ్ని పంపించాలి. సూపర్స్క్రైబింగ్ ది ఎన్వలప్ విత్ ద అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి మీరు ఎన్వలప్ మీద మీ అడ్వర్టైజ్ యొక్క నేమ్ అయితే మెన్షన్ చేయండి. అడ్వర్టైజ్మెంట్ నేమ్ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. కిందకు వస్తే ఇలా అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది. ప్లేస్ అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్, అప్లికేషన్ పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు. మీరు బ్లాక్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్లో మీ నేము, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ నేషనాలిటీ, కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మ్యానా, కంప్లీట్ పోస్టల్ అడ్రస్, పిన్ కోడ్, కమ్యూనికేషన్ అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర మీ నేమ్ అయితే రాసేయండి. మీ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ప్లేస్ మెన్షన్ చేయండి. డేట్ ప్లేస్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఐడి, దాని తర్వాత వెదర్ అప్లికేషన్ ఫీజ్ పేడ్
సో మీరు అప్లికేషన్ ఫీ పే ఉన్నారా, ఎగ్జామ్షన్ ఉన్నారా అనేది అడుగుతుంది. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 300 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. ఉమెన్స్ క్యాండిడేట్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళైతే ఎగ్జామ్షన్ అయితే ఉన్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి ఏ పోస్ట్కి అప్లై, మీకు ప్రీవియస్గా ఎక్కడ పని చేశారు, ఎంత అమౌంట్ శాలరీ వచ్చిందో అన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పెడుతున్నారో అన్నీ అయితే పెట్టే వాటికి వేసి పెట్టండి. సో అందరికీ అన్నీ అయితే పెట్టాలని అవసరం లేదు కదా. సో మీరు ఏవే డాక్యుమెంట్స్ పెడుతుంటే వేసి పెట్టండి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే మెన్షన్ చేయాలి కంపల్సరీగా. సో ఇవి ఫ్రెండ్స్, ఇట్లా అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇంకా ఒకసారి 300 రూపీస్ ఎవరి పేరు తీయాలో క్లియర్గా అయితే చూసేద్దాము. ఇక్కడ అప్లికేషన్ ఫీ ఉంది చూడండి, 300 రూపీస్ త్రూ ఎస్బీఐ కలెక్ట్ ద్వారా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే ఎస్బీఐ కలెక్ట్లోకి వెళ్ళేసి పిఎస్యూలోకి వెళ్ళమంటున్నారు. పబ్లిక్ సెక్టర్ అండర్లోకి వెళ్ళి ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ దానికి వెళ్ళమంటున్నారు. ఓఎఫ్ఎంకే అని అయితే రావాలి, మిస్సెల్లేనియస్ అని అయితే వస్తుంది. సో నేనైతే ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తాను. ఎస్బీఐ కలెక్ట్లోకి వెళ్ళి ఏ విధంగా అమౌంట్ ఫీ పే చేయాలో చేయాల్సిన వాళ్ళకి. ఇదైతే వచ్చేసి ఎస్బీఐ కలెక్ట్. సో వాళ్ళైతే పిఎస్యూ దానిలోకి వెళ్ళమని అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. పిఎస్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళు దేనికి వెళ్ళమంటున్నారంటే నెక్స్ట్ అయితే వచ్చేసి ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అని కొట్టంతోటే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొట్టంతోటే వచ్చేసింది చూడండి, ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ తమిళనాడు తెలంగాణ అయితే వచ్చింది. సో నేనైతే తెలంగాణ అయితే క్లిక్ చేస్తున్నాను. తెలంగాణ క్లిక్ చేయడంతో ఇక్కడ చూడండి నెక్స్ట్ అయితే కిందకైతే వచ్చేస్తే ఇలా మిస్సెల్లేనియస్ ఆర్మ్డ్ వెహికల్స్ ఓఎంఎఫ్ అని క్లియర్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఓఎఫ్ఎంకే మిస్సెల్లేనియస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓఎంఎఫ్కే మిస్సెల్లేనియస్ అని ఉంది కదా, ఈ ఓఎఫ్ఎంకే మిస్సెల్లేనియస్లకి అయితే అప్లై అయితే చేయండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ మీ ఇక్కడ పర్సనల్ నెంబరు, డిజిగ్నేషన్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎలా చెప్పారో నేను అలాగే చెప్పాను ఫ్రెండ్స్. ఓఎంఎఫ్కే మిస్సెల్లేనియస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఓన్లీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీ అయితే, మిగతా మాత్రం 300 రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని డీటెయిల్స్ ఇచ్చేసి అన్ని నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ ఉండండి. వెళ్తే ఎంటర్ ద పేమెంట్ డీటెయిల్స్, వెరిఫై పేమెంట్ డీటెయిల్స్, కంప్లీట్ పేమెంట్, ప్రింట్ రిసెప్ట్, ఇలా ఇన్ని స్టెప్స్ కంప్లీట్ చేస్తే మీకు ఫీ పేమెంట్ అయితే అయిపోతుంది. సో ఆ ఫీ పేమెంట్ ఎవరికైతే ఫీ పేమెంట్ ఉందో దాని యొక్క రిసెప్ట్ అయితే వస్తుంది పీడిఎఫ్ ఫార్మాట్లో మీ మెయిల్ ఐడికి. ఆ పీడిఎఫ్ ఫార్మాట్లో వచ్చిన రిసెప్ట్ని కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మీరు చెప్పిన అడ్రస్ నేను ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాను కదా, సో దాని లోపల అయితే పంపించాలి. సో ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఇదైతే వచ్చేసి పంపించాల్సిన అడ్రస్ ఫ్రెండ్స్. హార్డ్ కాపీ ఆఫ్ డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద స్కానర్డ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. సో సెల్ఫ్ అటెస్టేషన్ చేయమని చెప్తున్నారు. మీరు ఆర్డినరీ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదైతే వచ్చేసి నేనైతే అఫీషియల్ వెబ్సైట్లో నుంచి కూడా క్లియర్గా అయితే చెప్తున్నాను. ఎంగేజ్మెంట్ ఆఫ్ జూనియర్ టెక్నీషియన్స్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద 10/5/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లోపల మీరు వాళ్ళకైతే రీచ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ లోపల వెంటనే అయితే అప్లై చేసేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. మళ్ళీ పోస్టల్ డిలే ఉంటే వీళ్ళు రెస్పాన్సిబుల్ అయితే కాదు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. 10/5/2025 లోపల అప్లై చేయాలి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.